అందరికీ నమస్కారం. ఈరోజు బీఎస్సీ డిగ్రీ ఎగ్జామినేషన్‌లో సెమిస్టర్ 2 కోర్స్ 1 అప్లికేషన్స్ ఆఫ్ ఏఐ సబ్జెక్ట్ ఎగ్జామ్ కోసం మాట్లాడదాం. ఈ ఎగ్జామ్ అనేది 3 అవర్స్ కండక్ట్ చేస్తారు. 70 మార్క్స్‌కి ఉంటుంది. ఈ పేపర్ అనేది కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కాగ్నిటివ్ సిస్టమ్ వాళ్ళకి యూజ్‌ఫుల్ అవుతుంది. సెక్షన్ ఏలో మనకి షార్ట్ ఆన్సర్ క్వెషన్స్ ఇస్తారు. 8 క్వెషన్స్ ఇస్తే 5 క్వెషన్స్ రాయాలి. 5 ఇంటూ 4 20 మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు. First question. In a scenario where an AI model requires a high parallelization but has a strict power constraints, why might an NPU be preferred over a traditional GPU? ఇక్కడ ఏఐ మోడల్ అనేది హై ప్యారలైజేషన్ రిక్వైర్ చేస్తుంది. స్ట్రిక్ట్ పవర్ కన్స్ట్రైంట్స్ అనేది ఎన్పియు ఎన్పియుకి ఎందుకు ప్రిఫర్ చేశారు? సైమల్టేనియస్‌గా జీపీయూకి ఎందుకు ప్రిఫర్ చేయలేదు అన్నది ఇక్కడ క్వెషన్. సెకండ్ క్వెషన్. హౌ డస్ ద డిప్లాయ్‌మెంట్ ఆఫ్ ఎడ్జ్ ఏఐ ఇన్ స్మార్ట్ డోర్ బెల్ సైమల్టేనియస్‌లీ సాల్వ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ నెట్వర్క్ లేటెన్సీ అండ్ డేటా ప్రైవసీ? ఎడ్జ్ ఏఐ అనేది స్మార్ట్ డోర్ బెల్‌లో ఎలాగా డెవలప్ అయిందన్నదాన్ని స్టెప్స్ రాస్తూ సైమల్టేనియస్‌గా నెట్వర్క్ లేటెన్సీ అండ్ డేటా ప్రైవసీ యొక్క ప్రాబ్లమ్స్‌ని ఎలా సాల్వ్ చేస్తారన్నది స్టెప్స్ అనేవి మెన్షన్ చేయాలి. థర్డ్ క్వెషన్. ఇన్ఫర్మేషన్ ఇస్ ద బ్రిడ్జ్ బిట్వీన్ రామ్ డేటా అండ్ యాక్షనబుల్ నాలెడ్జ్. ఇన్ఫర్మేషన్ అనేది బ్రిడ్జ్ అన్నమాట. రా డేటాకి, నాలెడ్జ్‌కి మధ్య. ఇలస్ట్రేట్ దిస్ స్టేట్మెంట్ యూజింగ్ ఎ వెదర్ సెన్సర్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. ఈ స్టేట్మెంట్‌ని ఇలస్ట్రేట్ చేయమంటున్నారు. ఫోర్త్ క్వెషన్. వై ఈస్ జేసన్ ఆఫెన్ ద ప్రిఫర్డ్ ఫార్మాట్ ఫర్ ఏఐ APIs compared to CSV, despite CSV being more memory efficient for tabular data? JSON అనేది ఏపీఐఎస్ ఫార్మాట్‌ని ఎందుకు ప్రిఫర్ చేశారు? కంపేర్ టు CSVకి ఎందుకు ప్రిఫర్ చేయలేదు? టేబులర్ డేటాకి మెమరీ ఎఫిషియెంట్‌గా ఉంటుంది CSVకి. సో, ఎందుకు ఏపీఎస్‌ని చూస్ చేసుకున్నారన్నది ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాలి. ఫిఫ్త్ క్వెషన్. ఇఫ్ ఏ డేటా సెట్ ఫర్ మెడికల్ డయాగ్నోసిస్ has a high imputation data, how might this introduce bias in the final AI model? మెడికల్ డయాగ్నోసిస్ వాళ్ళకి డేటా సెట్ అనేది హై ఇంప్యుటేషన్ అన్నమాట. హౌ మైట్ ఇంట్రడ్యూస్ అ బయాస్ ఇన్ ద ఫైనల్ ఏఐ మోడల్‌కి ఎలాగా ఇంట్రడ్యూస్ అవుతుందన్నది రాయాలి. సిక్స్త్ క్వెషన్. ఎక్స్‌ప్లెయిన్ ద పారాడిగ్మ్ షిఫ్ట్ ఫ్రమ్ సింటాక్స్ డ్రైవెన్ టు ఇంటెంట్ డ్రైవెన్ డెవలప్‌మెంట్. పారాడిగ్మ్ షిఫ్ట్ నుంచి సింటాక్స్ డ్రైవెన్ నుంచి ఇంటెంట్ డ్రైవెన్‌లోకి ఎలాగా కన్వర్ట్ అవుతూ చేంజ్ అవుతుంది? దాని యొక్క డెవలప్‌మెంట్ ఎలా అయిందన్నది ఎక్స్‌ప్లెయిన్ చేయమంటున్నారు. సెవెంత్ క్వెషన్. హౌ కెన్ ఏఐ డ్రైవెన్ ట్రాఫిక్ ప్రిడిక్షన్ ప్రివెంట్ డిస్ట్రిబ్యూటెడ్ డెనియల్ ఆఫ్ సర్వీస్ DDoS అటాక్ బిఫోర్ ఇట్ క్రాషెస్ ద సర్వర్? ఏఐలో మనకి ట్రాఫిక్ ప్రిడిక్షన్ ఎలా ప్రివెంట్ చేస్తారంటే డిస్ట్రిబ్యూటెడ్ డెనియల్ ఆఫ్ సర్వీస్ ద్వారా చేస్తారు. ఎలా చేస్తారో అనే ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాలి. ఎయిత్ క్వెషన్. వై ఈజ్ ఎక్స్‌ప్లెయినబిలిటీ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ ఛాలెంజ్ వెన్ యూజింగ్ ఏఐ టు ప్రెజెంట్ ఎవిడెన్స్ ఇన్ ఎ కోర్ట్ ఆఫ్ లా? ఏఐ అనేది ఎవిడెన్స్‌ని ప్రూవ్ చేయడానికి, ప్రెజెంట్ చేయడానికి ఎక్స్‌ప్లెయినబిలిటీ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అనే దాన్ని రాయాలి. సెక్షన్ బిలో మనకి లాంగ్ ఆన్సర్ క్వెషన్స్ ఇస్తారు. 5 లాంగ్స్ రాస్తే 5 ఇంటూ 10 50 మార్క్స్‌ని స్కోర్ చేసుకోవచ్చు. ఆన్సర్ ఆల్ ద క్వెషన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. 9A క్వెషన్. కంపేర్ ద ఆర్కిటెక్చర్స్ రోల్స్ ఆఫ్ VRAM అండ్ SSD డ్యూరింగ్ ద ట్రైనింగ్ ఫేజ్ వర్సెస్ ద ఇన్ఫరెన్స్ ఫేజ్ ఆఫ్ ఎ లార్జ్ లాంగ్వేజ్ మోడల్. VRAM అండ్ SSD అనేది ట్రైనింగ్‌లో, ఇన్ఫరెన్స్‌లో లార్జ్ లాంగ్వేజ్ మోడల్‌లో ఎలా పెర్ఫార్మ్ చేశాయో దానికి ఉన్న రోల్స్ ఏంటి అనేది కంపేర్ చేయమన్నారు. 9B. అనలైజ్ ద ట్రేడ్ ఆఫ్స్ బిట్వీన్
using a no-code platform like Orange for rapid prototyping versus a cloud AutoML platform for global scaling. ఇక్కడ ట్రేడ్ ఆఫ్స్‌ని అనలైజ్ చేయమంటున్నారు. వర్సెస్ క్లౌడ్ ఆటోఎంఎల్ ప్లాట్‌ఫార్మ్‌తో గ్లోబల్ స్కేలింగ్‌ని కూడా చేయమంటున్నారు. 10th ఏ క్వెషన్ డిస్కస్ ద కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ బిగ్ డేటా యుటిలిటీ అండ్ డేటా ఎథిక్స్. హౌ డ హౌ డు రెగ్యులేషన్ లైక్ జీడీపీఆర్ ఫోర్స్ ఏ ప్రైవసీ బై డిజైన్ అప్రోచ్ ఇన్ ఏఐ డెవలప్‌మెంట్. బిగ్ డేటా యుటిలిటీ అండ్ డేటా ఎథిక్స్ మధ్య ఉన్న ఇష్యూస్‌ని మెన్షన్ చేయమంటున్నారు. హౌ డు రెగ్యులేషన్ లైక్ జీడీపీఆర్ అనేది ప్రైవసీ బై డిజైన్ ఫోర్స్ చేస్తే ఏఐ డెవలప్‌మెంట్ ఎలాగా అవుతుందనే దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయమంటున్నారు. 10 ఎవాల్యూట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డేటా సెట్ లైసెన్సింగ్. డేటా సెట్ లైసెన్సింగ్ కోసం దాని యొక్క ఇంపార్టెన్స్ అనేది ఎవాల్యూట్ చేయమంటున్నారు. హౌ కెన్ యూజింగ్ అ పబ్లిక్ డేటా సెట్ వితౌట్ చెకింగ్ ఇట్స్ యూసేజ్ రైట్స్ లీడ్ టు లీగల్ డేటా క్రోమోఫిన్ ఫర్ ఏ ప్రైవేట్ ఎంటర్ప్రైజ్. పబ్లిక్ డేటా సెట్‌ని ఎలా యూజ్ చేస్తారు వితౌట్ యూసేజ్ రైట్స్ ప్రైవేట్ ఎంటర్ప్రైజెస్ అని అడుగుతున్నారు. ఎలా యూజ్ చేస్తున్నాం అనే స్టెప్స్ రాయాలి. 7 సారీ 11 క్వెషన్. ప్రెడిక్ట్ ద టెక్నికల్ ఫెయిల్యూర్స్ ఆఫ్ అ వెబ్ స్పా స్పార్పింగ్ మోడల్ విల్ ఫేస్ డ్యూరింగ్ ద టెస్టింగ్ సెట్ ఎవల్యూషన్. వెబ్ స్క్రాపింగ్‌లో వెబ్ స్క్రాపింగ్ మోడల్‌లో టెక్నిక్ ఫెయిల్యూర్స్ అనేవి ఎలాగ అవాయిడ్ చేయాలి? ఎలాగ ప్రెడిక్ట్ చేయాలనే దాన్ని రాయాలి. 11 క్వెషన్. కంపేర్ ఎ మాన్యువల్ యానోటేషన్ విత్ ఆటోమేటెడ్ యానోటేషన్. ఇక్కడ మనకి మాన్యువల్ యానోటేషన్ ఆటోమేటెడ్ యానోటేషన్‌తో కంపేర్ చేస్తూ స్టెప్స్ అనేవి మెన్షన్ చేయమన్నారు. 11 క్వెషన్. క్రిటికల్లీ అనలైజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ వైబ్ కోడింగ్. కాన్సెప్ట్ ఆఫ్ వైబ్ కోడింగ్ కోసం క్రిటికల్‌గా అనాలిసిస్ ఇమ్మంటున్నారు. లెవ్ 12 క్వెషన్. డిజైన్ ఏ హైపోథెటికల్ వర్క్‌ఫ్లో ఆటోమేషన్ యూజింగ్ టూల్స్ లైక్ Zapier or Anyten for a university department to handle student feedback from the sentiment analysis to automated deemed Airtel. హైపోథెటికల్ వర్క్ ఫ్లో ఆటోమేషన్ అనేది ఎలా జరుగుతుంది యూజింగ్ టూల్స్ని యూజ్ చేసుకొని ఎలాగా వర్క్ డిజైన్ అవుతుంది అన్నదాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. 13 డిస్కస్ హౌ డస్ ఏఐ పవర్డ్ fault management move from రియాక్టివ్ టు ప్రెడిక్టివ్. ఇక్కడ మనకి ఏఐ దాంట్లో ఫాల్ట్ మేనేజ్మెంట్‌లో రియాక్టివ్ నుంచి ప్రెడిక్టివ్‌కి ఎలాగా మూవ్ అయింది అనేది డిస్కస్ చేయమంటున్నారు. 13 క్వెషన్. డిస్కస్ హౌ ఏఐ కెన్ బి యూజ్డ్ బోత్ టు క్రియేట్ సొఫిస్టికేటెడ్ మాల్వేర్ అండ్ టు పర్ఫార్మ్ అడ్వాన్స్డ్ సైబర్ ఫోరెన్సిక్ ఎవిడెన్స్ ఎక్యూషన్. ఏఐని సొఫిస్టికేటెడ్ మాల్వేర్‌లో ఎలా యూజ్ చేసుకుంటూ క్రియేట్ చేశారు అండ్ సైబర్ ఫోరెన్సిక్ ఎవిడెన్స్ ఎక్యూషన్‌లో ఎలాగా పెర్ఫార్మ్ అయింది అనేదాన్ని డిస్కస్ చేయమని. ఓకే. థాంక్ యూ.